బ్రహ్మర్షి పితామహ పత్రిసారి యొక్క దివ్య చైతన్యానికి కనెక్ట్ అవుతూ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్థితి జ్ఞానాలను తీసుకుంటూ చక్కగా ఆ శివతత్వానికి, ఆ పార్వతీ పరమేశ్వర్ల తత్వానికి మనం కనెక్ట్ అవుతూ విజ్ఞాన భైరవ తంత్రం గురించి, ఆ తంత్రంలో శివుడు చెప్పిన సూత్రాల గురించి తెలుసుకుంటున్నాము. విజ్ఞాన భైరవ తంత్రం అన్న ఈ 3 పదాల గురించే. ఈ పదాలకు అర్థం సచేతనత్వానికి అతీతంగా చరించే పద్ధతి అనే. విజ్ఞానం అంటే చైతన్యం, భైరవ అంటే చైతన్యపు పరిధికి అతీతంగా ఉన్న ప్రజ్ఞాతలమని అర్థం అన్నమాట. తంత్రం అంటే పద్ధతి అని, అంటే చైతన్యపు పరిధికి అతీతంగా ఉన్న తలంలోకి ప్రవేశించే పద్ధతి అని. ఇదే ఆ పరమ సిద్ధాంతం. ఏ సిద్ధాంతమో కానీ సిద్ధాంతం అన్నమాట ఇది. మనం ఉంటున్నాం అచేతనంగా కాబట్టి అన్ని మత బోధనలు అచేతనత్వంలోంచే వెలుపలికి చరించటం ఎలా అన్న విషయం కోసమే ఉద్దేశించి ఉంటున్నాయి. ఎలా చైతన్యంతో ఉండటం అన్న విద్యను నేర్పేందుకోసం అన్నమాట. ఉదాహరణకు కృష్ణమూర్తి, జన్ ఇవి ఉన్నాయి. మరింత చైతన్యాన్ని ఎలా పెంచుకోవాలో బోధించేందుకే కృష్ణమూర్తి గారు చెప్పిన బోధనలు. ఎందుకంటే మనం అందరం అచేతనంలోనే ఉంటున్నాం కనుక. కాబట్టి మరింత ఎరుకతో ఎలా ఉండడం, మరింత స్పృహతో చురుకుగా ఎలా ఉండడం, అచేతనత్వంలోంచి చైతన్యంలోకి వెళ్ళడం ఎలా. కానీ తంత్రం అంటుంది అవన్నీ ద్వంద్వాలు మాత్రమేనని. అచేతనము మరి సచేతనము. అచేతనం నుండి సచేతనత్వంలోకి మీరు వెళ్తే ద్వంద్వంలో ఓ కొన నుండి మరో కొనలోకి మీరు వెళ్తున్నారని అర్థం. ఆ 2 ద్వంద్వాల్లోంచి మీరు బయటపడాలి. ద్వంద్వాలకు అతీతంగా చరిస్తే తప్ప పరమంలోకి మీరు ప్రవేశించలేరు. కాబట్టి అచేతనంగానూ ఉండకండి, సచేతనంగానూ ఉండకండి. వెళ్ళండి దానికి అతీతంగా. ఊరికే ఉండండి చాలు. అలా ఉండడమే యోగానికి అతీతంలోకి వెళ్ళడం. అంటే జన్ కంటే అతీతంలోకి వెళ్ళడం అంటే అన్ని బోధనలకు అతీతంగా వెళ్ళిపోవడం అని అర్థం. విజ్ఞానం అంటే చైతన్యత్వం. భైరవ అన్నది ఒక ప్రత్యేక పదం. తంత్రశాస్త్రం అతీతంగా చరించిన వాణ్ణి వర్ణించే సాంకేతిక సంజ్ఞాపదం అన్నమాట. అందువల్లే శివుణ్ణి భైరవుడు అని, పార్వతీదేవిని భైరవి అని అంటూ ఉంటారన్నమాట. అంటే ద్వంద్వత్వాలకు అతీతులైన వారు అని అర్థం. వాళ్ళు అంతే కదా, వాళ్ళు ద్వంద్వాలకు అతీతంగానే ఉంటారు కదా. మన అనుభవంలో కేవలం ప్రేమ మాత్రమే అందించగలుగుతుంది క్షణమాత్ర వీక్షణాన్ని. అందువల్లే ప్రేమ మాత్రమే కాగలుగుతుంది ఓ మహామౌలిక సాధనం. తంత్రప్రజ్ఞను మనకు అందింపచేసేందుకు మన అనుభవంలో కేవలం ప్రేమలో మాత్రమే ద్వంద్వాలను అధిగమిస్తున్నదేదో ఉంది. 2 స్వరూపమూర్తులు ప్రేమలో ఉంటే ఎంత ప్రగాఢంగా అందులోకి వాళ్ళు ప్రవేశిస్తూ ఉంటారో అంతంత తక్కువగా వారు అయిపోతూ, అంతంత ఎక్కువగా వాళ్ళు ఒకటైపోతూ ఉంటారు. అందులోనే ఉంటున్న వాళ్ళలో ఓ శిఖర స్థాయిని అందుకున్నప్పుడు కేవలం బాహ్యంలో 2గా వాళ్ళు కనిపిస్తారే తప్ప అంతరంలో ఏకత్వాన్నే అందుకుంటూ ఉంటారు. ద్వంద్వాలకు అతీతులైపోయి ఉంటారన్నమాట వాళ్ళకే. కేవలం ఈ జ్ఞానంతో మాత్రమే జీసస్ అంటున్న దేవుడే ప్రేమ అన్న మాట అర్థవంతం అవుతూ ఉంటుంది. ఈ జ్ఞానం ఉండకపోతే ఆ మాటకు అర్థమే ఉండదు. మన అనుభవంలో ప్రేమే దేవుడికి అతి సామీప్యంలో ఉంటుంది. దీనికి అర్థం దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటాడని కాదు. క్రైస్తవులు ఈ మాటను అన్వయించుకుంటున్నట్లు దేవుడు మనందరి మీద తండ్రి ప్రేమను కురిపిస్తూ ఉంటాడని. మతిలేని మాట దేవుడే ప్రేమ అనే మాట ఓ తాంత్రిక విజ్ఞానపు మాట అది. దీనికి అర్థం ప్రేమ మాత్రమే మన అనుభవంలోకి వస్తున్న
దైవానికి, దివ్యత్వానికి అతి సామీప్యాన్ని అందుకుంటున్న ఏకైక వాస్తవమని. ఎందుకైందది? ఎందుకంటే ప్రేమలో ఏకత్వం అనుభవంలోకి వస్తుంది కాబట్టి. శరీరాలు కనిపిస్తాయి రెండుగా, కానీ శరీరాలకు అతీతంగా ఏది ఉంటుందో అది కలిసిపోయి ఒక్కటిగానే అయిపోతుందన్నమాట. అందువల్లే కామం పట్ల ఇంత ఎక్కువ వ్యామోహం ఉంటుంది. నిజమైన వ్యామోహం ఏకత్వ ప్రాప్తి గురించి, కానీ ఆ ఏకత్వ ప్రాప్తి ఉండదు కాముకంగా. కానీ అక్కడ రెండు శరీరాలు ఉంటాయి, కానీ అవి ఒక్కటి కాదు. కేవలం ఆ రెండు కలిసి ఉంటాయి. కానీ ఓ క్షణపు శరీరపు విస్మరణ వాళ్లకు కలుగుతుంది, ఒకరిలో ఒకరు విలీనమైపోయి ఉన్నప్పుడు. ఏ భౌతిక ఏకత్వానుభూతి అప్పుడు కలుగుతుంది. ఓ భౌతిక ఏకత్వానుభూతి. ఈ వ్యామోహం ఉండడం చెడ్డది కాదు, కానీ అక్కడే ఆగిపోవడం మాత్రం మహాప్రమాదకరం. ఈ వ్యామోహం ఏకత్వ ప్రాప్తి ప్రగాఢంగా వాంఛనే చూపిస్తూ ఉంటుందన్నమాట. ప్రేమలో అత్యున్నత తలంలో అంతర్వాసి కదిలి మరో అంతర్వాసితో ఐక్యం అయినప్పుడు ఏకత్వానుభూతి అనుభవంలోకి వస్తుందన్నమాట. ద్వంద్వత్వం కరిగిపోయి ఉంటుంది. కేవలము ఈ ద్వంద్వాతీత ప్రేమానుభవంలో మాత్రమే భైరవ స్థితి వీక్షణం క్షణమాత్ర కాలంలో మనకు దర్శితమవుతూ ఉంటుందన్నమాట. భైరవ స్థితి అన్నది వెనక్కి తిరిగి రాలేని పరమోత్తమ ప్రేమస్థితి అది అని మనం బహుశా చెప్పుకోవచ్చు. ఆ పరమోత్తమ ప్రేమ శిఖర స్థితి నుండి మళ్ళీ వెనక్కి పడిపోవడం అన్నది జరగదు. శిఖరాగ్రం మీద ఉండిపోవడం మాత్రమే జరుగుతుందన్నమాట. శివుడి నివాస స్థలంగా కైలాస పర్వతాన్నే మనం చేసుకున్నాం. అది కేవలం సాంకేతిక సంజ్ఞాపరంగా సూచించుచున్నకుంటున్న మాట మాత్రమే. అదే పరమోత్తమ శిఖరం, మహాపవిత్రమైన శిఖరం. దాన్నే మనం శివుడి ఆవాస స్థలంగా చేసుకుంటున్నాము. మనం అక్కడికి చేరుకోవచ్చు, కానీ అక్కడి నుంచి వెనక్కి తిరిగి మళ్ళీ క్రిందికి వచ్చేయాల్సి వస్తుంది. అదుండదు మనకు నివాసయోగ్యంగా. మనం అక్కడికి యాత్ర చేయవచ్చు, అదవుతుంది మనకు తీర్థయాత్ర, పుణ్యస్థల దర్శనార్థం చేసే యాత్ర అన్నమాట. ఒక్క క్షణం ఆ శిఖరాగ్రాన్ని మనం ముట్టుకోవచ్చు కూడా. ఆ తర్వాత మళ్ళీ మనం క్రిందికి దిగి వచ్చేయాల్సి వస్తుంది కదా. ప్రేమలో ఈ తీర్థయాత్ర జరుగుతుంది, కానీ అది అందరికీ కాదు. ఎందుకంటే దాదాపుగా అందరూ కామానికి అతీతులు కాలేకపోతున్నారు కనుక. కాబట్టి మనం ఓ లోయలోనే జీవిస్తూ ఉంటాం. ఓ గాఢాంధకారంలో ఉంటున్న లోయలో అన్నమాట. అప్పుడప్పుడు ఎవరో ఆ శిఖరాన్ని అధిరోహిస్తూ ఉంటారు, కానీ వెంటనే అక్కడి నుంచి మళ్ళీ క్రిందికి పడిపోతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ కళ్ళు తిరుగుతాయి కాబట్టి. ఆ శిఖరం ఎంతో ఎత్తులో ఉంటుంది, మీరెంతో అల్పంగా ఉంటారు. అక్కడ జీవించడం ఎంతో కష్టంగా ఉంటుంది. ప్రేమించిన వాళ్లకు తెలుస్తుంది ప్రేమలోనే నిలిచి ఉండడం ఎంత కష్టంగా ఉంటుందో. మళ్ళీ మనిషి క్రిందికి వచ్చేయాల్సి వస్తుంది. మళ్ళీ అది శివుడి నివాస స్థలం. అది అక్కడ ఆయన జీవిస్తూ ఉంటాడు. అదే ఆయన నివాస గృహం. ఓ భైరవుడు ఉంటాడు ప్రేమలో జీవిస్తూ. అదే ఆయన నివాస గృహం. అదే ఆయన నివాస గృహాన్ని నేను ఉన్నానంటే ఆయనకు ప్రేమ కూడా తెలియదని అర్థం. ఎందుకంటే కైలాసంలో మీరు జీవిస్తూ ఉంటే అదే కైలాసం అని మీరు ఎరుకతో ఉండరు కాబట్టి, అదే శిఖరం అన్న ఎరుకతో ఉండలేరు కాబట్టి, అప్పుడు ఆ శిఖరమే అయిపోయి ఉంటుంది మీకు సమతలం. శివుడికి ప్రేమ ఎరుక ఉండదు, మనకు ఉంటుంది ప్రేమ ఎరుక. ఎందుకంటే ప్రేమని ఎరుగని స్థితిలోనే మనం ఉంటున్నాం కనుక. ఆ వ్యత్యాసం ఉంటున్నందువల్లే ప్రేమను మనం గుర్తించగలుగుతున్నాము అనుభూతితో. శివుడే ప్రేమ. భైరవ స్థితి అంటే ప్రేమే అయిపోయిన మనిషి అని అర్థం అన్నమాట. ప్రేమిస్తూ ఆయన ఉండడు, ఆయనే అయిపోయి ఉంటాడు ప్రేమగా.
ఆయన ఉంటాడు ఆ శిఖరం మీదే. ఆ శిఖరమే అయి ఉంటుంది ఆయన ఆవాసం. ఆ మహోన్నత శిఖరాన్ని ఆవాసంగా చేసుకోవడం ఎలా? ద్వంద్వాలకు అతీతంగా, ఆ చైతన్యానికి అతీతంగా, చైతన్యానికి అతీతంగా, శరీరానికి అతీతంగా, ఆత్మకు అతీతంగా, ప్రపంచానికి అతీతంగా, మోక్షం అని చెప్పబడుతున్న దానికి కూడా అతీతంగా, మహావిడుదలకు అతీతంగా ఆ శిఖరాన్ని చేరుకోవడం ఎలా? ఆ సాంకేతిక పరిజ్ఞానమే తంత్రం. కానీ తంత్రం కేవలం శుద్ధమైన పద్ధతి మాత్రమే. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో కష్టంగానే ఉంటుంది. ముందుగా మనం ఈ ప్రశ్నలనే అర్థం చేసుకుందాం. పార్వతీదేవి ఏం ప్రశ్నిస్తుందో, ఓ శివా, ఏది నీ యథార్థ స్థితి అని పార్వతీదేవి శివుణ్ణి అడుగుతుంది. ఈ ప్రశ్ననే పార్వతీదేవి ఎందుకు అడిగింది? మీరు కూడా ఈ ప్రశ్ననే అడగవచ్చు. కానీ మీరు అడిగితే అది ఆ అర్థంతోనే మాత్రం ఉండదు. కాబట్టి ఈ ప్రశ్నను పార్వతీదేవే ఎందుకు అడిగిందో, ఓ శివా, ఏది నీ యథార్థ స్థితి అని ఎందుకు అడిగిందో అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. పార్వతీదేవి ఉంటుంది ప్రగాఢ ప్రేమలో. ప్రగాఢ ప్రేమలో మీరు ఉంటున్నప్పుడు మొట్టమొదటిసారిగా మీ అంతరపు వాస్తవాన్ని మీరు ఎదుర్కొంటూ ఉంటారు. అప్పుడు శివుడు ఉండడు ఓ స్వరూపంగా. అప్పుడు శివుడు శరీరం కాదు. ప్రేమలో మీరు ఉంటున్నప్పుడు మీ ప్రేయసి శరీరం ఎక్కడో పడిపోయి అదృశ్యమైపోతుంది. స్వరూపం అప్పుడు ఉండదు, కానీ రూపరహితం అప్పుడు వెల్లడి అవుతుంది. ఓ అగాధాన్నే మీరప్పుడు చూస్తూ ఉంటారు. అందువల్లే ప్రేమ అంటే మీరు అంతగా భయపడుతూ ఉంటారు. ఓ శరీరాన్ని మనం ఎదుర్కొని చూడవచ్చు. ఓ మొహాన్ని ఎదుర్కొని మన మొహంతో చూడవచ్చు. ఓ స్వరూపాన్ని మనం ఎదుర్కొని చూడవచ్చు. కానీ ఓ అగాధాన్ని ఎదుర్కొని చూడాలంటే మనకి భయం. ఎవరినో మీరు ప్రేమిస్తే, నిజంగా మీరు ప్రేమిస్తే అతడి శరీరం ఎప్పుడో అదృశ్యం అయిపోయే తీరుతుంది. కామకేళి పరాకాష్ట క్షణాలలో శిఖరాగ్రస్థాయిలో స్వరూపం అయిపోతుంది విలీనం. మీ ప్రియుడిలోంచే మీరు వెళ్ళిపోతారు రూపరహితంలోకి. అందువల్లే మనకు భయం. అంతులేని అగాధంలోకి పడిపోవడమే అది. కాబట్టి ఇది కేవలం కుతూహలంతో అడగబడుతున్న ప్రశ్న కాదు. ఓ శివా, ఏది నీ యథార్థ స్థితి? పార్వతీదేవి దృశ్య స్వరూప ఆకృతి ప్రేమలోనే పడిపోయి ఉంటుంది తప్పకుండా. విషయాల ప్రారంభం ఆ విధంగానే జరుగుతూ ఉంటుంది. ఆమె అతడిని ఓ మనిషిగానే ప్రేమించి ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రేమ పండి ఉన్న సమయం ఆసన్నం అయినప్పుడు, ఆ ప్రేమ ప్రస్తుతం పుష్పించి ఉన్నప్పుడు ఈ మనిషి అయిపోయి ఉంటాడు అదృశ్యం. ఆ మనిషి అప్పుడు అయిపోయి ఉంటాడు రూపరహితము. అప్పుడు ఆ శివుడు ఎక్కడా కనిపించడు. ఓ శివా, ఏది నీ యథార్థ స్థితి? ప్రేమ మహా తీవ్ర స్థితిలో సాగుతున్న తరుణంలో అడగబడే ప్రశ్న అది. మరి ప్రశ్నలు రేగినప్పుడు వాళ్ళు ఉంటారు విభిన్నంగా. అప్పుడు వాళ్లకు ఉన్న మనస్థితులకు అనుగుణ్యంగా అన్నమాట. కాబట్టి సృష్టించండి పరిస్థితిని, ఆ ప్రశ్న ఉదయించగలిగే ఆవరణాన్ని మీ మనస్సులో. పార్వతీదేవికి తప్పకుండా నిరాశే ఆవహించింది. శివుడు అయిపోయాడు అదృశ్యం. ప్రేమ పరాకాష్ఠలో ప్రేమికుడు అయిపోతాడు అదృశ్యం. ఎందుకు జరుగుతుంది ఇది? ఇది జరగడం నిజంగా ఎందుకంటే ప్రతి ఒక్కరూ రూపరహితులే కనుక. మీరు ఓ శరీరం కాదు. ఓ శరీరంలాగా మీరు చరిస్తూ ఉంటారు. ఓ శరీరంలాగా మీరు జీవిస్తూ ఉంటారు. కానీ మీరు కారు ఓ శరీరం. ఎవరినైనా మనం బయట నుంచి చూస్తే
ఆ మనిషి కనిపిస్తాడు ఓ శరీరంగా ఉంటూ. కానీ ప్రేమ లోపలికి చొచ్చుకుపోతుంది ఆంతర్యంలోకి. అప్పుడు మనం మనిషిని బాహ్యంలోంచి చూస్తూ ఉండం. ఓ స్వరూపమూర్తి తనను తన ఆంతర్యంలోంచి చూసుకుంటే ఎలా ఉంటాడో ఆ విధంగానే చూడగలుగుతుంది ప్రేమ. అప్పుడు మూర్తి స్వరూపం అదృశ్యమైపోతుంది. ఆయన స్వరూపరాహిత్యంలోకి ప్రవేశించాడు. మీరు కూడా ఓ స్వరూపరాహిత్య సంభవ జన్ములే ఉనికిలో కానీ మీకు తెలియదు. మీరు సూటిగా మిమ్మల్ని వేరే వాళ్ళ కళ్ళల్లోంచే మీరు తెలుసుకుంటూ ఉంటారు. ఓ దర్పణంలోంచి తెలుసుకుంటారు మిమ్మల్ని మీరు. ఏదో సమయంలో అద్దంలోకి చూసుకుంటున్నప్పుడు మీ కళ్ళు మూసుకుని ఆలోచించండి, ధ్యానించండి. అద్దం లేకపోతే ఎలా కనిపిస్తుంది మీ మొహం? అద్దం ఉండకపోతే మొహం కూడా ఉండదు కదా. మీకు ఏ మొహము ఉండదు. అద్దాలే మీకు మొహాలను అందిస్తూ ఉంటాయి. అద్దాలే ఉండిన ఓ ప్రపంచాన్ని ఊహించండి. మీరుంటారు ఒంటరిగా. ఎక్కడ ఏ అద్దము ఉండదు. వేరే వాళ్ళ కళ్ళు కూడా ఉండవు అద్దాలలా పనిచేసేందుకు. మీరు ఉంటారు ఓ నిర్జన ద్వీపంలో. మీ ప్రతిబింబాన్ని చూపించేదేది ఆ ద్వీపంలో ఉండదు. అప్పుడు మీకుంటుందా ఏ మొహమైనా, ఏ శరీరం, ఏ మొహము? మీకప్పుడు అసలు ఉండదు. మన గురించి మనకు ఇతరుల వల్ల మాత్రమే తెలుస్తుంది. అవును కదా మాస్టర్స్? మన గురించి మనకు తెలియాలంటే ఇతరులు చెప్పిన మాటలను మనం అవగాహన చేసుకోవాలి. ఆ ఇతరులు కేవలం మీ బాహ్యమూర్తి స్వరూపాన్ని మాత్రమే తెలుసుకోగలుగుతారు కదా. అందువల్లే మనం మన స్వరూపాలతోనే గుర్తింపు తెచ్చుకోగలుగుతున్నాము. మన స్వరూపమే మనంగా ఉంటున్నామన్నమాట. పార్వతీదేవి శివుణ్ణి అడుగుతుంది, ఓ శివ, ఏది నీ యథార్థ స్థితి? ఎవరివి నువ్వు? స్వరూపం అయిపోయి ఉంది అదృశ్యం. అందువల్లే ఈ ప్రశ్న. ప్రేమలో రెండో వాడిలోకి ఆ మనిషిగానే మీరు ప్రవేశిస్తారు. సమాధానాన్ని ఇస్తున్నది మీరు కాదు. మీరుంటారు ఏకత్వంలో. మొట్టమొదటిసారిగా ఓ అగాధం మీకు తెలుస్తుంది, ఓ అస్వరూపపు ప్రత్యక్షం. అందువల్లే ఎన్నో శతాబ్దాల పర్యంతాల నుంచి, శతాబ్దాల తరబడి నుంచి ఏ విగ్రహాలను మనం తయారు చేసుకోలేకపోతున్నాం, ఏ శివాకృతిని చిత్రించుకోలేకపోతున్నాం. కేవలం శివలింగాన్ని మాత్రమే తయారు చేసుకుంటున్నాం. చిహ్నం శివలింగం కేవలం ఓ స్వరూప రహిత స్వరూపం అన్నమాట. మీరు ఎవరినో ప్రేమిస్తున్నప్పుడు, ఎవరిలోకో మీరు ప్రవేశిస్తున్నప్పుడు ఆ అన్యులు కేవలం జ్యోత్స్నా ప్రకాశంగా మాత్రమే ఉంటారు. కేవలం తేజస్వరూపంగా మాత్రమే ఉంటారు. అందువల్లే అడుగుతుంది పార్వతీదేవి, ఏది నీ యథార్థ స్థితి అని. ఓ శిష్యుడికి, ఓ గర్భానికి ఉన్న స్వీకరించే గుణం లాంటి తత్వం ఉన్న గ్రాహక శక్తి ఉండాలి. స్వీకరిస్తున్న విషయాన్ని ఓ నిర్జీవ మృత పదార్థ జ్ఞానంలాగా స్వీకరించే లక్షణం కాదు. ఆ స్వీకరింపబడిన విషయాంశంలో మీ లోపల పెరగాలి. ఆ విషయం మీ నెత్తురు, ఎముకలో ఎముక అవ్వాలి. మీ శరీరాంగంగా తయారైపోవాలన్నమాట. ఇప్పుడు అది ఎదగాలి. ఆ ఎదుగుదలే మిమ్మల్ని పరివర్తిస్తుంది, గ్రహిస్తున్నవాణ్ణి. అందువల్లే తంత్రం ఈ సాధనాన్ని ఉపయోగిస్తుంది. ప్రతి పరిభాషణ పార్వతీదేవి ప్రశ్నతో ప్రారంభమై శివుడి ప్రత్యుత్తరంతో ముగుస్తుంది. శివుడి యొక్క ప్రత్యుత్తరంతో ముగుస్తుందన్నమాట. పార్వతీదేవి శివుడి భార్య, అర్ధాంగి, ఆయనలోని స్త్రీత్వపు భాగం అన్నమాట. ఇంకొక విషయం కూడా ఉంది. ఇప్పుడు నవీన మానసిక శాస్త్రం, ప్రముఖంగా ప్రగాఢ మానసిక శాస్త్రం చెబుతోంది, మానవుడు సగం పురుషుడై సగం స్త్రీ అయి ఉంటున్నాడని. ఎవరూ పరిపూర్ణులు కారు, ఎవరు పూర్ణ స్త్రీలు కారు. ప్రతి ఒక్కరూ ఉభయ లైంగికులే. ఉభయ లైంగికత్వాలు ఇద్దరిలోనూ ఉంటున్నాయి. ఇది అత్యంత నవ్య పాశ్చాత్య గ్రాహక ప్రజ్ఞాంశం అన్నమాట. కానీ
తంత్రానికి ఇది అత్యంత మహామౌలిక ప్రజ్ఞే. అనేక వేల సంవత్సరాలకు పూర్వమే మీరు పరమశివుని అర్ధనారీశ్వర స్వరూప చిత్రాలను బహుశా తప్పకుండా చూసే ఉంటారు. సగం పురుషదేహం, సగం స్త్రీదేహం. ఇటువంటి ప్రజ్ఞాంశం ప్రపంచంలో ఇంకెక్కడా కనిపించదు. శివుణ్ణి సగం పురుషుడిగాను సగం స్త్రీగాను చిత్రిస్తారు. కాబట్టి పార్వతీదేవి శివుడి భార్య మాత్రమే కాదు, ఆయన అర్ధాంగి. ఆయనతోనే ఉన్న సగం దేహం కూడా శివుడి మరో సగం ఆమె. ఓ శిష్యుడు గురువుగారి అర్ధ శరీరంలాగా తయారైపోతే తప్ప మహా ఔన్నత్యపు బోధను, గూఢ విద్యను అందించగలగడం అసాధ్యమవుతుంది కదా. గురువుతో ఏకత్వాన్ని పొంది మీరుంటే అక్కడ సంశయమే ఉండదు. మీ గురువుతో సహవాసి అయ్యి సంపూర్ణంగా ఆయనతో ఏకత్వాన్ని పొంది ఉండి ప్రగాఢంగా ఒక్కటే అయిపోయి ఉంటే ఏ వాదనలు ఉండకుండా, ఏ తర్కము ఉండకుండా, ఏ హేతు నిరూపణము ఉండకుండా ఆయనతోనే ఏకత్వాన్ని పొంది ఉంటే అప్పుడు ఆ శిష్యుడు కేవలం పీల్చుకుంటూ ఉంటాడన్నమాట. ఓ గర్భంగానే తయారైపోయి ఉంటాడు. మరి అప్పుడు ఆ బోధ మీ లోపల ఎదుగుతూ మిమ్మల్ని పరివర్తింపచేస్తూ ఉంటుంది. అందువల్లే తంత్రం ప్రేమ భాషలో లిఖించబడింది. ప్రేమ భాష గురించిన మరో విషయాన్ని గురించి కూడా అర్థం చేసుకోవాల్సి ఉంది. 2 రకాల భాషలు ఉన్నాయి: సహేతుక భాష, ప్రేమ భాష. మౌలికమైన తారతమ్యాలు ఈ భాషలో కూడా ఉన్నాయి. సహేతుక భాష ఉంటుంది దూకుడుగా, విజృంభిస్తూ, వాదనాభరితంగా, హింసాత్మకంగా. సహేతుకమైన భాషను నేను ఉపయోగించానంటే నేనే తయారైపోతాను మీ మనస్సు లోపలికి దూసుకుపోతూ. మిమ్మల్ని నమ్మించేందుకు నేను ప్రయత్నిస్తాను, మిమ్మల్ని పరివర్తించేందుకు నేను ప్రయత్నిస్తూ ఉంటాను, మిమ్మల్ని ఓ కీలుబొమ్మలాగా తయారు చేసేందుకు నేను ప్రయత్నిస్తూ ఉంటాను. నా వాదన ఒప్పుగా ఉంటుంది, మీరే తప్పు అయి ఉంటారు. సాహేతుక భాష ఉంటుంది అహంకార కేంద్రం చుట్టూ తిరుగుతూ. నేనే ఒప్పును, మీరే తప్పులు. కాబట్టి నేను ఒప్పు అని, మీరే తప్పు అని నేను నిరూపిస్తూ ఉండాలన్నమాట. మిమ్మల్ని ఏమాత్రము నేను అప్పుడు పట్టించుకోను. నేను ఉంటాను నా అహంకారానికి మాత్రమే సంబంధించి. నా అహంకారమే ఉంటుంది ఎప్పుడూ ఒప్పుగా. మరి ప్రేమ భాష ఉంటుంది అత్యంత విభిన్నంగా, వైవిధ్యంతో. నా అహంకారానికి సంబంధించి నేను ఉండను. మిమ్మల్ని ఆప్యాయంగా నేను పట్టించుకుంటూ ఉంటాను. నేనుండను దేన్నో నిరూపించాలనుకుంటూ. నేనుండను నా అహంకారపు బలాన్ని పెంచుకోవాలని అనుకుంటూ. మీకు సహాయపడేందుకే నేను ఉంటాను. నా కరుణావేశం పొంగుతూ ఉంటుంది మీరు ఎదిగేందుకు, మీరు పరివర్తితులయ్యేందుకు, మీరు పునర్జన్మించేందుకు. రెండవది తర్కం ఉంటుంది, ఎప్పటికీ మేధోపరంగానే. ప్రజ్ఞలు, విషయాంశాలు ఉంటాయి ప్రాముఖ్యంగా. ఓ వాదనే ఉంటుంది ప్రాముఖ్యంగా. ప్రేమ భాషలో చెప్పబడుతున్న విషయానికి ప్రాముఖ్యత అంతంత మాత్రంగానే ఉంటుంది. ఎలా చెప్పబడుతూ ఉందన్న విషయమే ఉంటుంది ప్రాముఖ్యంగా. ఆ సమాచారాన్ని తెస్తున్న పాత్ర అంటే ఆ పదం ఉండదు ప్రాముఖ్యంగా. ఆ పదం అందిస్తున్న సమాచారమే ఉంటుంది మరింత ఎక్కువ ప్రాముఖ్యంగా. అది ఉంటుంది 2 హృదయాల మధ్య జరుగుతున్న సంభాషణలాగా, 2 మనసులు మాట్లాడుకుంటున్న చర్చలా ఉండదు. అదుండదు ఓ వాదన ప్రకరణగా. అదుంటుంది కేవలం సమాచారాన్ని అందిస్తున్న అర్పణలాగా. కాబట్టి ఇది ఉంటుంది మహా అరుదుగా. పార్వతీదేవి శివుడి ఒళ్ళో కూర్చుని అడుగుతూ ఉంటుంది, శివుడు ఇస్తూ ఉంటాడు సమాధానాలను. అది ఉంటుంది ప్రేమ సంభాషణగా. ఏ యుద్ధాలు ఉండవు అక్కడ.
అది జరుగుతుంది శివుడు తనతో తనే మాట్లాడుకుంటూ ఉంటున్నట్లనమాట. ఎందుకు ఇంత ఒత్తి చెప్పాలి ఈ ప్రేమను, ఈ ప్రేమ భాషను? ఎందుకంటే ఓ ప్రేమ వ్యవహారాన్ని మీ గురువుతో మీరు చేస్తున్నప్పుడు అప్పటి పరిస్థితి, పర్యావరణం అత్యంత విభిన్నంగా పరినిర్మింపబడి తయారై ఉంటుంది కనుక అప్పుడు మీరు మీ గురువుగారి మాటలను వింటూ ఉండరు. ఆయననే మీరు తాగేస్తూ ఉంటారు. ఆయన ఏం మాటలు మాట్లాడుతున్నది అసంగతం. వాస్తవంలో ఆయన మాటల మధ్యలో ఉంటున్న నిశ్శబ్దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఆయన చెబుతున్న మాటలు అర్థవంతంగా ఉండవచ్చును, ఉండకపోవచ్చును కూడా. కానీ ఆయన కళ్ళు ఉంటాయి అర్థవంతంగా, ఆయన చేష్టలు ఉంటాయి అర్థవంతంగా, ఆయన కరుణ ఉంటుంది అర్థవంతంగా, ఆయన ప్రేమ ఉంటుంది అర్థవంతంగా అన్నమాట. అందువల్లే తంత్రానికి ఓ నిర్ణీత సాధనం, ఓ సౌష్టమం ఉంటుంది. ప్రతి పరిభాషణ పార్వతీదేవి ప్రశ్నతోనే ప్రారంభమై పరమేశ్వరుడి ప్రత్యుత్తరంతోనే తృప్తమవుతుంది. ఏ వాదనలు అక్కడ ఉండవు, ఏ మాటలు దుర్వినియోగం కావు. మహాసమాచార నిక్షిప్తాలుగానే ఆయన పదాలు ఉంటాయి. సంగ్రహంగా సమాచార నికృప్త వాక్యాలతోనే అందించబడుతూ ఉంటుందన్నమాట. ఆ మాటలు నమ్మించేందుకోసం ఉండవు, సంబంధిత విషయం మాత్రమే ఉంటుంది అందులో. ఓ ముకులిత మానసంతో పరమేశ్వరుడి మీద ఓ ప్రశ్నను మీరు సంధిస్తే శివుడు మీకో ప్రత్యుత్తరాన్ని ఈ విధంగా ఇవ్వడు. ముందుగా మూసుకుపోయి ఉన్న మీ మనస్సు తెరుచుకోవాలి, ఆ ప్రతిబంధకాలు తొలగిపోవాలి. అందుకోసం ఆయన దూకుడుగా పరివర్తించాల్సి వస్తుందన్నమాట. అప్పుడు మీ అన్ని పూర్వ నిశ్చితాలను, అన్ని పూర్వాభిప్రాయాలను ఆయనే బలవంతంగా విధ్వంసం చేయాల్సి వస్తుంది. మీ గతాన్నంతా మీ నుంచి తొలగిస్తే తప్ప మీకు ఇవ్వడానికి ఏమీ ఉండదు. కానీ పార్వతీదేవితో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ సమస్య అక్కడ ఉండదు. పార్వతీదేవికి ఏ గతము ఉండదు, ఎప్పుడు ఆవిడ వర్తమానంలోనే ఉంటారన్నమాట. గుర్తుపెట్టుకోండి, ప్రగాఢమైన ప్రేమలో మీరుంటున్నప్పుడు మీకు మనస్సే ఉండదు. ఏ గతము మీకు అప్పుడు ఉండదు. వర్తమానం మాత్రమే మీకు అప్పుడు అయిపోయి ఉంటుంది. సర్వస్వం, సర్వం వర్తమాన క్షణంలో ఉండిపోతాం అన్నమాట మనం. ప్రేమలో మీరుంటున్నప్పుడు వర్తమానం మాత్రమే మీకుంటుంది ఏకైక కాలంగా. ఈ వర్తమాన క్షణమే సర్వస్వం. అక్కడ గతం ఉండదు, భవిష్యత్తు ఉండదు. కాబట్టి పార్వతీదేవి అప్పుడు విచ్చుకుని ఉంటుంది. ఆమెలో ఏ సంరక్షణలు ఉండవు. తొలగించుకోవాల్సింది ఏది ఆమె దగ్గర ఉండదు. ధ్వంసం చేసేసుకోవాల్సింది ఏది ఆమెలో ఉండదు. ఆమె క్షేత్రం ఉంటుంది సంసిద్ధంగా. కేవలం ఒక విత్తనం ఆ క్షేత్రంలో పడితే చాలు. క్షేత్రం సంసిద్ధంగా ఉండడమే కాదు, ఆహ్వానిస్తూ ఉంటుంది కూడా, స్వీకరించేందుకు ఎదురు చూస్తూ ఉంటుంది కూడా, ఓ గర్భాన్ని తనకు ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉంటుంది కూడా. కాబట్టి మనం చర్చించుకోబోయే మాటలన్నీ మహా సంక్షిప్తంగా మాత్రమే ఉంటాయి. అవి ఉంటాయి కేవలం సూత్రాలుగానే. కానీ ప్రతి సూత్రము మహా సంక్షిప్తంగానే ఉన్నా ఈశ్వరుడు ఉచ్చరిస్తున్న ప్రతి నిక్షిప్త పదము ఓ వేదానికి సమానమైన విలువను కలిగి ఉంటాయి. ఓ పవిత్ర గ్రంథపు విలువను పొందినవై ఉంటాయి. ఓ ఖురాను విలువను పొందినవై ఉంటాయి. ఆయన పలుకుతున్న ప్రతి వాక్యము ఉంటుంది ఓ మహాశ్లోక పరినిర్మాణానికి ప్రథమ మూలమై. శ్లోకాలు ఉంటాయి తార్కికంగా. ముందుగా ఓ విషయాన్ని మీరు ప్రతిపాదించాలి, తర్వాత దానిని సంరక్షించుకోవాలి, వాదించి సమర్థించి దాన్ని నిలబెట్టుకోవాలి. కానీ శ్లోకాల్లో ఏ వాదనలు ఉండవు, ప్రేమభరిత విషయాంశాలు మాత్రమే ఉంటాయి.